హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి దూది లాంటి మెత్తటి దోశల్ని, అలాగే ఈ దోశలకి కాంబినేషన్గా టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దోశ చూసారా ఎంత మెత్తగా ఉందో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ టేస్ట్ని మిస్ అవ్వకుండా ఒక్కసారైనా సరే ఈ రెండింటి కాంబినేషన్ని ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పాంజ్ లాంటి దోశల్ని, అలాగే టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 4 కప్పుల దోశల బియ్యాన్ని వేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ దోశల బియ్యం లేకపోతే రేషన్ బియ్యం కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను యూస్ చేసే దోశల బియ్యంని, అలాగే నేను వీడియోలో యూస్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ కూడా వీడియోకి ట్యాగ్ చేస్తాను. ఒకసారి వీడియో కింద ఉన్న ప్రొడక్ట్స్ లిస్ట్ మీద క్లిక్ చేయండి, అక్కడ మీకు అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. సో ఇలా 4 కప్పుల బియ్యాన్ని వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. అలాగే 1 కప్పు లావుగా ఉండే అటుకుల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం ఎర్రగా ఉంటాయి కదా, ఆ ఎర్ర అటుకుల్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే తెల్లగా ఉండే నార్మల్ అటుకులైనా సరే వేసుకోవచ్చు, కాకపోతే మందంగా ఉండే అటుకులను వేసుకోండి, పల్చటి అటుకులు వేసుకోకూడదు. తర్వాత అదే కప్పుతోటి 1/2 కప్పు లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని, అలాగే 1/2 కప్పు పచ్చిశనగపప్పుని, 1 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకోండి. మీరు ఇవన్నీ కూడా కొలుచుకోవడానికి ఖచ్చితంగా ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటన్నింటిని కూడా ఖచ్చితంగా ఒక 5 గంటల సేపు నానపెట్టుకోండి. సో నేను ఇక్కడ 5 గంటల సేపు బియ్యం పప్పులు నానపెట్టిన తర్వాత మీకు చూపిస్తాను. చూసారా చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ గ్రైండర్ని యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండర్లో గ్రైండ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ గ్రైండర్ని ఆన్ చేసిన తర్వాత కొద్దిగా నీళ్ళని వేసుకొని ఆ తర్వాత ఈ నానబెట్టుకున్న బియ్యం పప్పులను వేసుకొని మధ్య మధ్యలో కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను యూజ్ చేసే గ్రైండర్ లింక్ను కూడా మీకు ప్రొడక్ట్స్ లిస్ట్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే చాలామంది నేను మిక్సీని ఏది యూజ్ చేస్తున్నాను అని కూడా అడుగుతున్నారు. మిక్సీని కూడా నేను ఏది యూజ్ చేస్తున్నానో ప్రొడక్ట్స్ లిస్ట్కి ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. మీరు గ్రైండర్లో అయినా సరే మిక్సీ జార్లో అయినా సరే మధ్య మధ్యలో కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక నేను మీకు పిండి గ్రైండ్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకున్న పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టారంటే మీకు దోశ అంత టేస్టీగా ఉండదన్నమాట, దోశ కూడా గట్టిగా వచ్చేస్తుంది. అందుకని రూమ్ టెంపరేచర్లోనే ఖచ్చితంగా ఒక 8 గంటల సేపు పిండిని పులియబెట్టుకోండి. సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా పిండి ఎంత చక్కగా పొంగిందో. ఇలా పొంగితేనే దోశ టేస్ట్ అలాగే టెక్స్చర్ మొత్తం కూడా కరెక్ట్గా వస్తాయి. సో ఇలా పొంగిన పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 2-3 రోజుల పాటు దోశలు వేసుకోవచ్చు. ఇందులో మనం పచ్చిశనగపప్పును వేసుకున్నాం కాబట్టి 2-3 రోజుల కన్నా దోశల పిండి అంత ఎక్కువగా నిల్వ ఉండదన్నమాట. సో ఇలా దోశల పిండిని కావాల్సినంత తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళని కూడా వేసేసుకొని దోశల పిండిని కలుపుకోవాలి. సో దోశల పిండి అంతా కూడా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగా గరిటె జారుగా ఉండాలన్నమాట. మరీ గట్టిగా మరీ పలుచగా కాకుండా ఇక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దోశల పిండిని రెడీ చేసుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసేసుకున్నారంటే వెంటనే మనం వేడిగా దోశలు వేసుకొని తినేయచ్చు. సో చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. ఈ ప్యాన్ డీటెయిల్స్ కూడా చాలామంది అడుగుతున్నారు, ఈ లింకును కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ప్యాన్లో నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. సో పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 8 నుంచి 10 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. ఎండుమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి
ఒక మీడియం సైజులో ఉండే టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలిపేసి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. సో ఒక 3-4 నిమిషాలకు చూసారా టమాటా ముక్కలు ఇలా చక్కగా మెత్తగా అవుతాయి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కలు. ఈ చట్నీ కోసం ఎండు కొబ్బరి అయితేనే టేస్ట్ బాగుంటుంది, పచ్చి కొబ్బరి వేసుకోకూడదు. అలాగే కొద్దిగా చింతపండుని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఎండు కొబ్బరిని అలాగే చింతపండుని వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు. జస్ట్ ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో అలా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. సో ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందాక మనం ఆల్రెడీ రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకున్నాం కదా, సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పుని అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చట్నీ ఎక్కడ కూడా బరకగా లేకుండా బాగా మెత్తగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం సేమ్ ప్యాన్లోకి 1 టీ స్పూన్ నూనె వేసుకొని వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఈ తాలింపు గింజల్ని ఒక్కొక్కటి 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకొని తాలింపు గింజల్ని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి. సో తాలింపు గింజలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చిని ఇలా 2-3 ముక్కలుగా తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపు చక్కగా వేగిన తర్వాత ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా 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 టేస్టీగా ఉండే పల్లీ టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీని మీరు ఈ దోశతోనే కాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే దోశతోనైనా, ఇడ్లీతోనైనా, ఉప్మాతోనైనా, పెసరట్టుతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్ టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా స్పాంజ్ దోశలు కూడా వేసేసుకుందాము. దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద పెనాన్ని పెట్టుకొని పెనం హై ఫ్లేమ్లోనే బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు దోశల పిండిని వేసుకొని కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. మరీ పల్చటి దోశలాగా కాకుండా స్పాంజీ దోశలు అంటే కొంచెం సెట్ దోశలాగా వేసుకోవాలన్నమాట. కొంచెం లైట్గా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. దోశ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి. సో దోశ వేసిన వెంటనే దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా హోల్స్ వస్తేనే మనకి దోశ స్పాంజ్ లాగా వస్తుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో ఇలా హోల్స్ వచ్చిన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ దాకా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని ఈ దోశ ఒకవైపు ఇలా చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా దోశని ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకొని ఇలా 2 వైపులా కాల్చుకున్న దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోండి. సో చక్కగా ఇలా కావాల్సిన దోశలు వేసేసుకున్న తర్వాత దోశలన్నీ కూడా సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పల్లీ టమాటా చట్నీతో సర్వ్ చేసుకోండి. నిజంగా ఈ రెండింటి కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మిస్ అవ్వకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ ఒక దోశను చూపిస్తున్నాను, చూసారా మీకు ఎంత స్పాంజ్ లాగా ఉందో. దోశ చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ఈ దోశ రెసిపీని అలాగే టేస్టీ చట్నీ రెసిపీని ట్రై చేసేయండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.